Welcome back to Pharma and Health YouTube channel. This is Veera Brahmam, certified registered pharmacist B Farm. సో చాలా మంది యువకులు అండ్ మధ్య వయసులో ఉన్న వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను ఎక్కువసేపు చేయలేకపోతున్నాను. సో ఇంటర్ కోర్స్లో ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, సాటిస్ఫై చేయలేకపోతున్నాను అని కొంతమంది అయితే, అన్న నేను పెనిస్ని ఎంటర్ చేసిన 2-3 స్ట్రోక్స్కే నాకు స్పెర్మ్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఏం చేయాలి, ఎక్కువసేపు చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అని చాలామంది డౌటు. సో దానికి ఏదైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా అని కూడా చాలామంది అడుగుతున్నారు కదా. సో ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో అంతకంటే ముందుగా అసలు మగవాడి యొక్క ఐడియల్ సెక్స్ టైం అనేది ఎంత అనేది ఒకసారి చూద్దాం. ఐడియల్ సెక్స్ టైం అనేది పెనిస్ని వెజైనాలోకి ఎంటర్ చేసిన తర్వాత ఎంతసేపు అయితే మగవాడు సెక్స్ చేయగలుగుతాడు దానిని ఐడియల్ సెక్స్ టైం అని అంటారు. ఐడియల్ సెక్స్ టైం వచ్చేసరికి 2 నిమిషాల నుంచి 6 నిమిషాలు. 2 నిమిషాలు అంటే 70% పీపుల్స్ అంటే 70% మగవాళ్ళు 2 నిమిషాలు సెక్స్ చేయగలరు. ఆ 30% మగవాళ్ళు 6 నిమిషాల వరకు చేయగలరు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గాను సైకలాజికల్గాను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళకి 6 నిమిషాల వరకు కూడా సెక్స్ చేయగలుగుతారు. సో ఇక్కడ 2 నిమిషాలు కూడా చెయ్యలేని వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటారు. అంటే వెజైనాలోకి అలా అంగం పెట్టగానే వెంటనే ఒక 2 స్ట్రోకులకి లేదంటే 3 స్ట్రోకులకి స్పెర్మ్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. సో ఇంకా చేసేది ఏమి ఉండదు, ఇంకా పడిపోతారనమాట. సో అలా కాకుండా ఇంకా కొంతమంది జస్ట్ అసలు వెజైనాలోకి ఎంటర్ చేయడం కాదు కదా, జస్ట్ అలా టచ్ అవ్వగానే ఎజాక్యులేషన్ అయిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట. సో అయితే అసలు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఎందుకు జరుగుతుంది, దానికి ఏం ట్యాబ్లెట్స్ వాడాలి, అవి సేఫేనా కాదా అని చెప్పేసి ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మన బాడీలో మనం ఒక పని చేయాలన్నా, ఆ చేసిన పనిని గుర్తుపెట్టుకోవాలన్నా, మనం నిద్రపోవాలన్నా, మన బాడీ టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలన్నా, మనం సెక్స్ చేయాలన్నా, సో ఈ 5 పనులని మన బాడీలో సెరటోనిన్ అనే ఒక హార్మోన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన బాడీలో సెరటోనిన్ అనే హార్మోన్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతాయో అప్పుడు మనకి యాంగ్జైటీ, డిప్రెషను, స్లీప్, నిద్ర లేకపోవటము అండ్ సెక్స్ చేయలేకపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇక్కడ సెరటోనిన్ లెవెల్స్ తగ్గటమే దీనికి మెయిన్ కారణం. సో అయితే సెరటోనిన్ లెవెల్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే, యాక్చువల్గా మార్కెట్లో మనకి ఇప్పుడు ఒక మెడిసిన్ అనేది ఉంది, ఏంటంటే డాపోక్సిన్. డాపోక్సిన్ అనేది మనకి 2 స్ట్రెంత్ల్లో అవైలబుల్గా ఉంది, డాపోక్సిన్ 30 అండ్ డాపోక్సిన్ 60. ఎవరైతే సెక్స్లో ఎక్కువసేపు చేయలేకపోతున్నారో, అంటే 2 నిమిషాలు కూడా చేయలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి ఈ డాపోక్సిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ డాపోక్సిన్ వేయటం వల్ల మీకు ఆ టెన్షను, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ తగ్గించి సెరటోనిన్ లెవెల్స్ని మీ బాడీలో కరెక్ట్గా ఉండేలాగా మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట ఈ డాపోక్సిన్ అనేది. సో దాని మూలంగా మీరు సెక్స్లో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయగలుగుతారు. సో ఈ డాపోక్సిన్ అనేది ఎంత డోస్ వేసుకోవాలి అనేది చాలామంది డౌటు. సో డాపోక్సిన్లో మనకి 30 mg ఉంది, 60 mg ఉంది. 30 mg ఎవరు వేసుకోవాలి, 60 mg ఎవరు వేసుకోవాలి అంటే, సాధారణంగా 30 mg అనేది మినిమం డోసు, 60 mg అనేది మ్యాక్సిమం డోసు. ఎవరికైతే స్ట్రెస్, యాంగ్జైటీ బాగా ఎక్కువగా ఉంటే వాళ్ళు ఫస్ట్ 30 mg వేసుకొని, 30 mg కానీ మీకు సాటిస్ఫై అవ్వలేకపోతే, అంటే 30 mg వేసుకున్నా సరే మీరు తొందరగా ఎజాక్యులేట్ అయిపోయారు అంటే అప్పుడు 60 mg వేసుకోండి. 60 mg వేసుకుంటే ఇంకా పనిచేస్తుంది, ఎక్కువసేపు అనేది మీరు సెక్స్ చేయగలుగుతారు. సో ఇక్కడ డాపోక్సిన్ని మనకి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను డ్యూరాలాస్ట్ 30 mg అంటే ఇది సర్మ్ ఫార్మా వాళ్ళది, తర్వాత కుటుబ్ ఇది హిట్రో వాళ్ళది. సో ఇంకా చాలా అయితే ఉన్నాయి, మీకు ఫర్ ఎగ్జాంపుల్కి తెలుసుకుంటారని చెప్తున్నాను. సో అయితే
ఈ డాపాక్సిన్ అనేది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఉపయోగించే మెడిసిన్ అనమాట. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో దీనిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు తీసుకోవటం మంచిది. అలా కాకుండా మీ సొంతానికి తీసుకుంటే అంటే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి క్లియర్ వీడియో అనేది నేను నెక్స్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.